హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ వీడియోలో మనం క్లాక్స్కి సంబంధించిన ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోలో క్లాక్స్కి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే కాన్సెప్ట్ తెలియకుండా ప్రాబ్లం చేస్తే సో కొంచెం టఫ్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆ వీడియో చూసి సో దాన్ని బేస్ చేసుకుని దీనిలో మనం ప్రాబ్లం చేయొచ్చు. ఓకేనా? సో లేట్ చేయకుండా ప్రాబ్లం చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ టుగెదర్. సో ఓకేనా? సో ఇక్కడ టైం ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సో టైం 4, 5. ఓకేనా? 4 o'clock 5 o'clock మధ్యన టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ అంటే ఆ టూ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఏ టూ హ్యాండ్స్ ఏంటి, అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అని ఒకదాని మీదకి ఒకటి వస్తున్నాయంట టుగెదర్. ఓకేనా? సో టుగెదర్ ఏ టైం వద్ద అవుతాయి? సో ఏ టైం వద్ద ఒకదాని మీదకి ఒకటి వస్తాయి అన్నది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ సో ఇలా టైం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక యూనివర్సల్ ఫార్ములా ఉంది. సో దట్ ఈజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు సో 2/11 సో ఇంటూ 30x సో ప్లస్ ఆర్ మైనస్ థీటా. సో by using this formula we can find the time in the cases of together straight line and straight line like opposite to each other and right angle. ఓకేనా? సో రైట్ యాంగిల్ అంటే మనకి 90 degrees అయినప్పుడు. ఓకేనా? సో ఈ మూడు కేసులు ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో 3 కేసులు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ కేసు ఏంటి, మనకి కోయిన్సైడ్ అయినప్పుడు, సెకండ్ కేసు స్ట్రైట్ లైన్ ఫామ్ అయినప్పుడు, థర్డ్ కేసు రైట్ యాంగిల్ ఫామ్ అయినప్పుడు. సో అప్పుడు టైం ఫైండ్ అవుట్ చేయడం ఎలా అనేది చెప్పాను కదా. సో ఆ టైం దేని ద్వారా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీనిలో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఇనీషియల్ టైం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ టైం అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్. టూ హ్యాండ్స్ ఉంటాయి కదా, టూ హ్యాండ్స్ యాంగిల్ బిట్వీన్ ఎంత ఉంటే అంత యాంగిల్ని థీటా ప్లేస్లో వేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ 4 o'clock 5 o'clock అని ఉంది. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ టైం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇనీషియల్ టైం 4 కదా, 4. నెక్స్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే సో 0 degrees. ఇది ఎక్కడ కూడా ప్రాబ్లంలో ఇవ్వరండి. సో థీటా యాంగిల్ అనేది మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో ఎవరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో అక్కడ కోయిన్సైడ్ అన్నారు కాబట్టి కోయిన్సైడ్ ఎప్పుడు అవుతుందో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కోయిన్సైడ్ 0 అయినప్పుడు యాంగిల్ అనేది టూ హ్యాండ్స్ మధ్యన 0 degrees ఉంటుంది. కాబట్టి సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో దేర్ ఫోర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ సో 30x కాబట్టి 30 ఇంటూ x అంటే 4. సో ప్లస్ ఆర్ మైనస్ 0. సో థీటా ఈజ్ ఈక్వల్ 0. సో దేర్ ఫోర్ 2/11 30 into 4 that will be 120. సో నెక్స్ట్ 120 into 2 240/11. ఓకేనా? సో 240/11 అంటే ఏం చేయొచ్చు, 240ని 11తో డివైడ్ చేయండి. సో 11తో డివైడ్ చేస్తే 2 times సో 22. నెక్స్ట్ రిమైండర్ విల్ బి 2. సో 20. సో 1 time 11. సో నెక్స్ట్ రిమైండర్ 9. ఓకే? సో దేర్ ఫోర్ టైం ఏమవుతుందంటే సో 21 minutes సో 9/11. ఓకేనా? సో 9/11 మినిట్స్కి మనకి ఏమవుతుందంటే ఇది కోయిన్సైడ్ అవుతుంది. సో ఈ 21 9/minutes ఎక్కడ దేని తర్వాత అంటే 4 తర్వాత. ఓకేనా? సో దేర్ ఫోర్ దీన్ని ఏం చేస్తామంటే 21 9/11 పాస్ట్. సో పాస్ట్ 4 అని రాస్తాం. లేదా ఇంకెలా రాయొచ్చు అంటే 4/21 9/11 అనమాట. సో ఈ టైం వద్ద మనకి ఆ టూ హ్యాండ్స్ అవర్ హ్యాండ్, మినిట్ హ్యాండ్ అనేవి కోయిన్సైడ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 6 o'clock and 7 o'clock ద టూ హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ టుగెదర్. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ కూడా సిమిలర్ ఇలాంటి క్వశ్చనే. సో ఇక్కడ ఏంటంటే 6 o'clock సో 7 o'clock ఇచ్చారు. సో 6 o'clock 7 o'clockలో ఇనీషియల్ టైం ఏమవుతుంది మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 6. ఇనీషియల్ టైం 6 అవుతుంది. సో టుగెదర్ అన్నాడు కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సో టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు సో 2/11 ఇంటూ సో 30x. 30 into x అంటే 30 into 6. సో ప్లస్ ఆర్ మైనస్ 0. సో ఎక్స్ ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో దేర్ ఫోర్ 6 into 3 18. సో 18 అంటే 2/11 ఇంటూ 180. సో 18 2s 360.
సో దేర్ ఫోర్ 360/11. సో 360/11ని సో 360ని మనం ఏం చేయాలి, 11తో డివైడ్ చేయాలి. సో 3 times 33 అవుతుంది. సో 3 times 33. నెక్స్ట్ రిమైండర్ 3, సో 30. సో నెక్స్ట్ 2 times 22. సో రిమైండర్ విల్ బి 8. సో రిమైండర్ విల్ బి 8. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, 32 8/11. సో 32 8/11. సో ఇది ఎలా రాసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ కోషంట్ని రాసుకోవాలి, నెక్స్ట్ రిమైండర్ రాసుకోవాలి, నెక్స్ట్ డివైజర్ రాయాలి. ఓకేనా. సో 32 8/11 మినిట్స్ అనమాట. సో మినిట్స్ పాస్ట్ ఇనిషియల్ టైం అంతా పాస్ట్ 6, లేదా ఇంకెలా రాయొచ్చు 32 8/11 మినిట్స్. సో 32 8/11 మినిట్స్ అవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ ద టైమ్ బిట్వీన్ 2 and 3 o'clock when the two hands of a clock in opposite direction. ఓకేనా. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, సో 2 o'clock 3 o'clock, సో 2 o'clock 3 o'clock మిడిల్లో మనకి ఆ 2 hands అనేవి ఆపోజిట్ డైరెక్షన్స్. ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఒక హ్యాండ్కి ఒక హ్యాండ్ ఆపోజిట్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైం 6 o'clock అయింది అనుకోండి. 6 o'clock అయితే మినిట్ హ్యాండ్ అనేది 6 వైపు చూపిస్తుంది, అవర్ హ్యాండ్ 12 వైపు చూపిస్తుంది. అంటే రెండు థింక్ ఆపోజిట్గా ఉంటాయి అనమాట. సో అలా 2 o'clock 3 o'clock మధ్యలో మనకి ఆ 2 hands అనేవి ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయి అన్నది క్వశ్చన్ అనమాట. సో దేర్ ఫోర్ ఇక్కడ ఇనీషియల్ టైం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇనీషియల్ టైం 2 అవుతుంది. అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ డైరెక్షన్స్ అయినప్పుడు యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను. సో ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees ఉంటుంది. ఓకేనా. సో 180 degrees ఉంటుంది. సో దేర్ ఫోర్ మనకు ఫార్ములా ఏంటి, సో టీ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 30x ప్లస్ ఆర్ మైనస్ థీటా. సో దేర్ ఫోర్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే, సో 2/11 ఇంటూ 30 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, సో ఎక్స్ అంటే 2, సో ప్లస్ ఆర్ మైనస్ 180 degrees. ఓకే. సో నెక్స్ట్ 2/11 ఇంటూ 30, 30 అంటే 60 అవుతుంది, 60, సో ప్లస్ ఆర్ మైనస్ 180. ఓకేనా. సో ఇక్కడ 2 ఆపరేషన్స్ వచ్చినాయి మనకి ఇక్కడ. సో ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చింది. సో ఎప్పుడు ప్లస్ తీసుకోవాలి, ఎప్పుడు మైనస్ తీసుకోవాలంటే, సో ఇక్కడ ఉన్న వాల్యూ కంపేర్ చేసుకోండి. సో ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీయగలిగితే తీసేయండి. ఓకేనా. సో ఇన్ కేస్ తీయలేకపోతే రెండు యాడ్ చేసేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో 60లోంచి 180 తీయగలమా, 60లోంచి 180ని తీయలేము. కాబట్టి 60కి 180ని యాడ్ చేసేయండి డైరెక్ట్. సో దేర్ ఫోర్ 2/11 ఇంటూ 60 ప్లస్ 180 ఏమవుతుంది, సో 240 అవుతుంది. ఓకేనా. సో 240 అవుతుంది. సో 240 ఇంటూ 2, సో 480. సో 480/11. సో 480/11 ఎలా రాసుకోవచ్చు, సో 480 డివైడెడ్ బై 11. సో 4 times 44, నెక్స్ట్ రిమైండర్ 4, 0, 3 times 33, నెక్స్ట్ రిమైండర్ 7. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, 43 7/11 మినిట్స్ అనమాట. మినిట్స్ పాస్ట్. సో టైం ఎంత అక్కడ, ఇనీషియల్ టైం ఫాస్ట్ 2, లేదా ఇంకెలా రాయొచ్చు అని చెప్పాను. సో 2 hours 43 7/11 మినిట్స్. ఓకేనా. సో మనం ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఫామ్ అయినప్పుడు తీస్తాం. కాకపోతే ఇక్కడ ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీయాలా యాడ్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా యాడ్ చేయాలా అన్నది డౌటు. సో ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ తీయగలిగితే తీసేయండి, ఇన్ కేస్ తీయలేకపోతే రెండు యాడ్ చేయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 4. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 8 o'clock and 9 o'clock ద 2 hands of a clock in opposite direction. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే, సో బిట్వీన్ 8 o'clock and 9 o'clock ద 2 hands of a clock in opposite to each other, అంటే ఆపోజిట్గా ఉంటున్నాయి అనేది చెప్పాలి. సో ఆపోజిట్ అన్నారంటే మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమైనట్టు, సో థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయినట్టు. సో దేర్ ఫోర్ ఇనీషియల్ టైం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. ఓకేనా. సో దెన్ టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 30x. 30 ఇంటూ ఎక్స్ అంటే 30 ఇంటూ 8, సో ప్లస్ ఆర్ మైనస్ 180. సో థీటా 180 కాబట్టి, సో దేర్ ఫోర్ 2/11 ఇంటూ 8 3, సో 240 ప్లస్ ఆర్ మైనస్ 180. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 2/11 240లోంచి 180 తీయగలమా, సో 240లోంచి 180 తీయగలం కాబట్టి తీసేయండి. సో 240లోంచి 180 తీయగలుగుతున్నాం కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకేనా. సో దేర్ ఫోర్ 240లోంచి 180, సో 240 మైనస్ 180 చేయాలి. ఓకేనా. సో ఇక్కడే ఇంకొక స్టెప్ ఇంక్రీజ్ చేసుకోండి లేకపోతే. సో ఇక్కడ ఏం రాస్తారంటే 2/11 ఇంటూ 60 ప్లస్ 180 అని రాసుకోండి. అంటే ఇక్కడ ప్లస్ చేసినట్టు. సో ఇక్కడ ప్లస్ చేసాం, ఇక్కడ మైనస్ చేసాం. ఇక్కడ రెండింటికి అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ తీయలేకపోతున్నాం కాబట్టి యాడ్ చేసాం, ఇక్కడ తీయగలుగుతున్నాం కాబట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి. ఓకేనా. సో దేర్ ఫోర్ 2/11, సో 240లోంచి 180 తీస్తే మనకి 60 అవుతుంది. ఓకేనా. సో 60 ఇంటూ 2 120, సో 120/11. సో 120/11 అంటే 120లో 11 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 10 11s 110 కాబట్టి సో 10/11. సో 10/11 మినిట్స్ అనమాట. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో 8 10/11 మినిట్స్ అనమాట. సో 8 10/11 మినిట్స్ దగ్గర సో ఆ 2 హ్యాండ్స్ అనేవి ఆపోజిట్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఫైండ్ ద టైమ్ బిట్వీన్ 4 o'clock and 5 o'clock వెన్ ద 2 hands ఆఫ్ ఏ క్లాక్ ఇన్ స్ట్రైట్ లైన్. సో ఇక్కడ ఓన్లీ స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో టైం పీరియడ్ ఏమి ఇచ్చారంటే మనకి 4 o'clock, సో 5 o'clock స్ట్రైట్ లైన్ అంట. సో స్ట్రైట్ లైన్ అని అన్నారు. సో ఇలాంటి కేసులో కొంచెం జాగ్రత్తగా చేయాలి. స్ట్రైట్ లైన్ అన్నప్పుడు మనకి 2 కేసెస్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి ఏంటంటే కోయిన్సైడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకొకటి ఆపోజిట్ సైడ్స్ చూపించే అవకాశం ఉంది. ఓకేనా. అంటే మనకి టైం పీరియడ్ సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ టైం 6 o'clock అయింది అనుకోండి. సో 6 o'clock అయితే ఈ రెండు కూడా ఏమైంది, ఒక స్ట్రైట్ లైన్లో ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టైము 12 o'clock అయింది అనుకోండి. సో 12 o'clock అయినప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి, రెండు కూడా ఒక స్ట్రైట్ లైన్ మీద ఉంటున్నాయి మనకి. ఓకేనా. సో 6 o'clock దగ్గర స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి, అలానే 12 o'clock దగ్గర కూడా స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. అంటే 2 కేసెస్లో కూడా మనకి స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెంట్ కేసెస్. ఇదేమో కోయిన్సైడ్ అవుతుంది, ఇక్కడేమో ఆపోజిట్గా చూపిస్తున్నాయి హ్యాండ్స్ అనేవి. కానీ క్వశ్చన్లో మాత్రం మనకి ఆపోజిట్గా చూపిస్తున్నాయా కోయిన్సైడ్ అయినాయా అని ఇవ్వాల, జస్ట్ స్ట్రైట్ లైన్ అని మెన్షన్ చేశాడు. కాబట్టి మనకి 2 ఆన్సర్స్ సాల్వ్ చేయాలి. 2 ఆన్సర్స్ అంటే కోయిన్సైడ్ సాల్వ్ చేయాలి, ఆపోజిట్ సాల్వ్ చేయాలి. సో ఈ రెండు సాల్వ్ చేసినాక మనకి కింద ఆప్షన్లో ఏ ఆప్షన్ ఉంటే అది పెట్టుకోవాలి. ఇన్ కేసు 2 ఉంటే 2 ఆప్షన్స్ పెట్టచ్చు అనమాట. ఓకేనా. సో దేర్ ఫోర్ ఏమవుతుందంటే సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫస్ట్ కేసు 2 కేసెస్లో సాల్వ్ చేయాలి కదా మనం. సో 2 కేసెస్లో సాల్వ్ చేస్తే ఫస్ట్ కేసులో మనకి x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, ఫస్ట్ కోయిన్సైడ్ తీసుకుంటాం కాబట్టి. ఓకేనా. సో దేర్ ఫోర్ టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు t ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 30 ఇంటూ 4, సో ప్లస్ ఆర్ మైనస్ 0. సో దేర్ ఫోర్ 2/11 ఇంటూ సో 30 ఇంటూ 4 120, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 240 డివైడెడ్ బై 11. సో దేర్ ఫోర్ 240 అంటే 24లో 11 మనకి సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో 24లో 11 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 2 ఉంటుంది. సో 20లో 1 టైము. ఓకేనా. సో 20లో 1 టైము, ఇంకా రిమైండర్ 9, సో 9/11. సో దేర్ ఫోర్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది స్ట్రైట్ లైన్తో, 4 hours 21 9/11 మినిట్స్కి ఒకసారి మనకి స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది, అంటే విత్ కోయిన్సిడెన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ కేసు ఏంటంటే సో స్ట్రైట్ లైన్ అయినప్పుడు కూడా మనకి స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఆపోజిట్గా కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో దేర్ ఫోర్ అది కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ టైం 4 అవుతుంది, అండ్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్ట్రైట్ లైన్ అయినప్పుడు ఏమవుతుంది 180 degrees ఫామ్ అవుతుంది. ఓకేనా. సో 180 degrees ఉంటుంది కాబట్టి సో దేర్ ఫోర్ టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 30 ఇంటూ 4, సో ప్లస్ ఆర్ మైనస్ 180 degrees. సో దేర్ ఫోర్ 2/11 ఇంటూ సో దేర్ ఫోర్ 30 ఇంటూ 4 120, సో ప్లస్ ఆర్ మైనస్ 180. సో ఇక్కడ ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ తీయగలుగుతున్నామా, సో తీయలేకపోతున్నాం కాబట్టి 2 యాడ్ చేసేయాలి. సో 120 ప్లస్ 180 ఎంత అవుతుంది, సో 300 అవుతుంది. 300 ఇంటూ 2 600 అవుతుంది, 600/11. సో దేర్ ఫోర్ 60లో 11 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మీకు ఇది ఇన్ కేసు ఇది అర్థం కాకపోతే ఇలా చేసుకోండి, 600/11 అని చేసుకోండి. సో నేను నార్మల్గా చేస్తున్నా. 60లో 11 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 55, ఇంకా 5 ఉంటుంది 50. సో 50లో 11 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇంకా 6 ఉంటుంది కాబట్టి 6/11 మినిట్స్. సో దేర్ ఫోర్ 4 hours
54 6/11 మినిట్స్కి ఒకసారి స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 2 కేసెస్లో స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఒకటి 4 hours 21 9/11 మినిట్స్ దగ్గర స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. 4 hours 54 6/11 మినిట్స్ దగ్గర స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 2 కేసెస్ని మనం సాల్వ్ చేసుకున్నాక ఏదైతే ఆప్షన్లో ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనం ఆప్షన్ పెట్టుకోవాలి. ఇన్ కేసు 2 ఉంటే 2 కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 8 o'clock and 9 o'clock ఆర్ ద 2 hands ఆఫ్ ఏ క్లాక్ రైట్ యాంగిల్ టు ఈచ్ అదర్? సో క్వశ్చన్ ఏంటంటే, సో క్వశ్చన్ నెంబర్ 6, 8 o'clock 9 o'clock మధ్యన సో 2 hands, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్ అనేది రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుందంట. సో ఎప్పుడెప్పుడు రైట్ యాంగిల్ ఫామ్ చేస్తుంది, ఏ టైం వద్ద రైట్ యాంగిల్స్ ఫామ్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ఫోర్ సో ఇనీషియల్ టైం x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి 90 degrees అవుతుంది. సో మీరు ఇప్పటివరకు అబ్జర్వ్ చేశారో లేదో, ఎక్కడ కూడా తీటా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ కూడా తీటా మెన్షన్ చేయలేదు. జస్ట్ ఏం చెప్పారు, సో రైట్ యాంగిల్ స్ట్రైట్ లైనా లేదా కోయిన్సైడా అనేది చెప్పారు. సో ఆపోజిట్ డైరెక్షన్స్ అని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుని మనం యాంగిల్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ రైట్ యాంగిల్ అన్నారు కాబట్టి రైట్ యాంగిల్ అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకేనా. సో దేర్ఫోర్ టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ సో 30x కాబట్టి 30 into 8 ± 90. సో ఇక్కడ మీకు 1 అవర్కి రైట్ యాంగిల్స్ ఎన్నిసార్లు ఫామ్ అవుతాయని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. సో 2 times రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది 1 అవర్కి. కాబట్టి ఇక్కడ ఒకసారి ప్లస్ చేయాలి, ఇంకొకసారి మైనస్ చేయాలి. సో ఈ కేసులో మాత్రమే ఇలా చేస్తాం మనం. ఓకేనా. సో దేర్ఫోర్ ఫస్ట్ ప్లస్ తీసుకుంటున్నాను. సో దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 30 into 8 3 8 240 అవుతుంది. సో 240 + 90 ఇది ఒక కేసు అవుతుంది. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు 2/11 సో 240 సో -90 సో ఇది ఒక కేసు అవుతుంది. ఓకేనా. సో ప్లస్ ఒక కేసు తీసుకున్నాం, మైనస్ ఒక కేసు తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సో 240 + 90 ఎంత అవుతుందంటే 330 అవుతుంది. 330 into 2 660/11. సో దేర్ఫోర్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో దిస్ విల్ బి 6 times క్యాన్సిల్ అవుతుంది. 60 అంటే 60 minutes. 60 minutes అంటే ఏమవుతుంది, సో 8 hours 60 minutes. 8 hours 60 minutes అంటే మనకి ఎంత అవుతుంది, 9 o'clock అవుతుంది. ఓకేనా. 8 hours 60 minutes అంటే 9 o'clock. సో 9 o'clock దగ్గర రైట్ యాంగిల్ ఫామ్ అవుతుందా లేదా? సో టైం 9 o'clock అయినప్పుడు, సో టైం అనేది 9 o'clock అయినప్పుడు సో రైట్ యాంగిల్ అనేది మనకి మెజర్ చేయొచ్చు. సో రైట్ యాంగిల్ చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కూడా సాల్వ్ చేద్దాం. సో 240 - 90, 240లోంచి 90 సబ్ట్రాక్షన్ చేస్తే 150. సో దేర్ఫోర్ 150 into 2 300/11. సో 11 30లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 2 times 22 రిమైండర్ 80. సో 80/11 అంటే మనకి 7 times క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ఫోర్ 3/11. సో దేర్ఫోర్ టైం ఎంత అవుతుందంటే 8 hours 27 3/11 minutes. ఓకేనా. సో 2 times మనకి రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఎక్కడెక్కడంటే ఒకటి 9 o'clock దగ్గర, ఇంకొకటి 8 hours 27 3/11 minutes దగ్గర రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది 2 times కూడా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ టైమ్ బిట్వీన్ 7 o'clock and 8 o'clock ఈజ్ ద మినిట్ హ్యాండ్ 90 degrees బిహైండ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ క్లాక్. సో ఇక్కడ 90 degrees అని మెన్షన్ చేశారు. సో ఇది ఎలా చేయొచ్చు అంటే, టైం పీరియడ్ మనకి ఎంత ఇచ్చారు, టైం పీరియడ్ 7 o'clock and 8 o'clock. 7 o'clock 8 o'clock ఇచ్చారు. సో యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని మెన్షన్ చేశారు. ఓకేనా. సో 90 degrees అని మెన్షన్ చేశారు. బిహైండ్ అంటున్నారు. బిహైండ్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 2 types ప్రాబ్లమ్స్ అడుగుతారు 90 degrees మీద. ఒకటి బిహైండ్ అంటారు, ఇంకొకటి ఎహెడ్ అంటారు. సో బిహైండ్ అంటే వెనకాల, అంటే ఏదైతే హ్యాండ్ ఉందో దానికి బ్యాక్ సైడ్ ఉందని, అలానే ఎహెడ్ అంటే దాన్ని క్రాస్ చేసుకుని వెళ్ళిందని. ఓకేనా. సో ఎహెడ్ ఎలా చేస్తారో, బిహైండ్ ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. సో దేర్ఫోర్ 7 8 ఇనీషియల్ టైం x ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. నెక్స్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో దేర్ఫోర్ టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2/11 ఇంటూ సో 2/11 into 30x. 30x అంటే 30 into 7. సో ±90.
ఓకేనా. సో ప్లస్ ఆర్ మైనస్ 90 చేయాలి. సో రెండు సాల్వ్ చేయాలి 90 డిగ్రీస్ కాబట్టి రెండు సాల్వ్ చేసి ఏది బిహైండ్ ఉంది అండ్ ఏది ఎహెడ్ ఉందో చెప్పాలన్నట్టు ఇక్కడే. సో దేర్ ఫోర్ ఏమవుతుంది, సో 2/11 ఇంటూ 30 ఇంటూ 7 21 210. సో ప్లస్ 90 ఒకసారి తీసుకోండి. అలానే t ఈజ్ ఈక్వల్ టు 2/11 ఇంటూ 210. సో 210 మైనస్ 90 ఒకసారి తీసుకోండి. ఓకేనా. సో రెండు సాల్వ్ చేద్దాం ఒకసారి స్పీడ్గా. సో 210 ప్లస్ 90 300 ఇంటూ 2 600 600/11 600/11 అంటే మనకి ఏమవుతుంది, సో దేర్ ఫోర్ 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 50లో 4 టైమ్స్ 50లో 4 టైమ్స్ కాబట్టి నెక్స్ట్ 6/11 మినిట్స్ అంటే ఎంత టైం 54 6/11 మినిట్స్ ఒకటి వచ్చింది మనకి టైము. నెక్స్ట్ ఇది కూడా సాల్వ్ చేద్దాం. సో t ఈజ్ ఈక్వల్ టు 210 మైనస్ 90. సో దట్ విల్ బి 120 ఇంటూ 2 240/11 240/11 అంటే 24లో 11 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 20 ఉంది, 20లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో 9/11 సో 9/11 మినిట్స్. సో ఇక్కడ మనకి 2 టైమ్స్ వచ్చాయి. ఓకేనా. సో 2 టైమ్స్ వచ్చాయి. సో ఈ 2 టైమ్స్లో ఏది కరెక్ట్, సో ఏది కరెక్ట్ అన్నది మనం ఒకసారి నార్మల్గా ఆలోచిద్దాం. సో ఇదేంటి టైం మనకి, సో 7 అవర్స్ 54 6/11 మినిట్స్. ఓకేనా. 7 అవర్స్ 54 6/11 మినిట్స్ ఇది ఒకటి అవుతుంది. సో నెక్స్ట్ ఇదేమవుతుంది మనకి 7 అవర్స్ 21 9/11 మినిట్స్. ఒకసారి ఈ రెండు కూడా మనం క్లాక్లో రిప్రజెంట్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇది రిప్రజెంట్ చేస్తే ఏమవుతుందంటే, సో 7 అవర్స్ 54 అంటే 7 అంటే ఇక్కడ ఉంటుంది, 54 అంటే సంథింగ్ ఇక్కడ ఉంటుంది మినిట్స్ హ్యాండ్. సో ఇలా చూపిస్తుంది మనకి 7 అవర్స్ 54 అంటే. నెక్స్ట్ 7 అవర్స్ 21 అంటే, సో 7 అంటే ఇక్కడ చూపిస్తుంది ఇలాగా, 21 అంటే మనకి సంథింగ్ ఇలా చూపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్, అవర్ హ్యాండ్ మినిట్ హ్యాండ్. సో ఈ రెండిట్లో అవర్ హ్యాండ్ కంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ వెనకాల ఉంది, సో అవర్ హ్యాండ్తో పోలిస్తే మినిట్ హ్యాండ్ అనేది 2 టైమ్స్లో ఎక్కడ వెనకబడి ఉంది. ఎక్కడ వెనకబడి ఉందంటే ఈ కేసులో వెనకబడి ఉంది. ఓకేనా. సో ఈ కేసులో బిహైండ్ అంటే అవర్ హ్యాండ్తో పోల్చుకుంటే మినిట్ హ్యాండ్ అనేది వెనకాల ఉందన్నమాట. కాబట్టి సో టైం ఏమైతుంది మనకు కరెక్ట్ టైము 7 అవర్స్ 21 మినిట్స్. సో 7 అవర్స్ 21 9/11 మినిట్స్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఇలా మనం 2 టైప్స్లో సాల్వ్ చేసుకుని ఫైనల్గా మనం జస్టిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఇన్ కేసు క్వశ్చన్ ఎహెడ్ కాకుండా, సారీ బిహైండ్ కాకుండా ఎహెడ్ అన్నారనుకోండి. సో ఎహెడ్ అంటే బిహైండ్ ప్లేస్లో ఎహెడ్. సో 2 టైప్స్ టెర్మినాలజీ యూజ్ చేస్తాం, బిహైండ్ ఎహెడ్. సో బిహైండ్ ఉంటేనేమో ఇది ఆన్సర్ అవుతుంది, సో ఎందుకంటే వెనకబడి ఉంది కాబట్టి. ఎహెడ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా ఫ్రంట్కి వెళ్ళింది అని అర్థం. అంటే అవర్ హ్యాండ్తో పోలిస్తే మినిట్ హ్యాండ్ అనేది ఇంకా ఫ్రంట్ ఉంది మనకి. ఓకేనా. సో ఎహెడ్ అయితే ఇది ఆన్సర్ అవుతుంది. సో రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ మనం బిహైండ్ ప్రాబ్లం చేసాం, ఎహెడ్ కూడా సిమిలర్గా ఇలానే చేయాలి. సో బిహైండ్ అంటే ముందరకు ఉంటుంది, ఎహెడ్ అయితే క్రాస్ చేసి ఉంటుంది. ఓకేనా, డౌట్ లేదు కదమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో వాట్ ఈస్ ద రిఫ్లెక్స్ యాంగిల్ వెన్ టైమ్ ఇన్ ద క్లాక్ షోస్ 7 అవర్స్ 20 మినిట్స్. సో 7 అవర్స్ 20 మినిట్స్. సో 7 అవర్స్ 20 మినిట్స్ అంటే మనకి ఏం చూపిస్తుంది, టైం ఎలా చూపిస్తుంది అంటే, సో 7 o'clock అంటే సంథింగ్ ఇలా ఉంటుంది, 20 మినిట్స్ అంటే 4 దగ్గర ఉంటుంది. ఓకేనా. సో ఇలా చూపిస్తుంది 7 అవర్స్, ఇది 7 అండ్ ఇది 4. సో 7 అవర్స్ 20 మినిట్స్, ఇంకా బిఫోర్ ఉంటుంది కదా. ఓకే. సో ఇక్కడ యాంగిల్ అంటే నార్మల్గా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం మనం ఆల్రెడీ ప్రీవియస్గా చేసాం మనం. ఓకేనా. సో యాంగిల్ కదా మనకు అడిగింది. సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటున్నారు. సో రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది నార్మల్ యాంగిల్ అయితే రిఫ్లెక్స్ యాంగిల్ ఏంటంటే దీని ఆపోజిట్లో ఉన్నది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. ఓకేనా. సో దేర్ఫోర్ సో రిఫ్లెక్స్ యాంగిల్ ఫార్ములా కూడా చెప్పాను నేను. రిఫ్లెక్స్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే 360 degrees మైనస్ తీటా, 360 degrees మైనస్ తీటా. ఓకేనా. సో దేర్ఫోర్ 360 degrees మైనస్ తీటా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ తీటా తెలియాలి. అంటే ఇక్కడ ఈ తీటా వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఆల్రెడీ ఫార్ములా ఉంది కదా. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 11m/2 మైనస్ లేదా డిఫరెన్స్ 30h. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం తీటా ఫైండ్ అవుట్ చేస్తాం. సో దేర్ఫోర్ 11 ఇంటూ సో 20 మినిట్స్ అంటే 20/2 మైనస్ 30 ఇంటూ హెచ్, 30 ఇంటూ హెచ్ ఎంత అవర్స్ 7. సో దేర్ఫోర్
11 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ 10 11s 110. సో డిఫరెన్స్ 3 7s 210. సో దేర్ ఫోర్ యాంగిల్ ఎంత అవుతుంది? 100 degrees అవుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 100 degrees అయింది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 100 degrees అయితే దెన్ రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అవుతుంది? సో రిఫ్లెక్స్ యాంగిల్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సో 360 degrees మైనస్ థీటా. సో దేర్ ఫోర్ సో రిఫ్లెక్స్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ 100 degrees. సో దేర్ ఫోర్ 260 degrees. అంటే ఈ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి? 260 degrees ఉండడం జరుగుతుంది. ఓకే. సో ఇలా మనం రిఫ్లెక్స్ యాంగిల్ ఎలా ఇచ్చినా మీరు డైరెక్ట్గా యాంగిల్ ఇచ్చినా అంటే టైం ఇచ్చి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసుకుని రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా క్వశ్చన్లోనే డైరెక్ట్గా మనకి యాంగిల్ ఇచ్చేసి రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ యాంగిల్ 30 degrees ఇచ్చారనుకోండి. సో 30 degrees ఇచ్చి రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే 30 degrees ఇచ్చారు ఆల్రెడీ. రిఫ్లెక్స్ యాంగిల్ ఏమవుతుంది? 360 degrees మైనస్ 30. సో దేర్ఫోర్ 330 degrees అనేది రిఫ్లెక్స్ యాంగిల్ అవుతుంది. సో అలా యాంగిల్ డైరెక్ట్గా ఇచ్చి రిఫ్లెక్స్ యాంగిల్ అడగచ్చు, లేదా టైం ఇచ్చి దానిలో రిఫ్లెక్స్ యాంగిల్ అడగచ్చు. సో మనకి ఇప్పుడు గివెన్ క్వశ్చన్లో సో టైం పీరియడ్ ఇచ్చారు దీనిలో. సో టైం పీరియడ్ ఇచ్చి సో రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం ఈ విధంగా చేసాం. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఫైండ్ ద టైమ్ ఇన్ ద మిర్రర్ వెన్ ద క్లాక్ షోస్ 9:40. ఓకేనా. సో టైం 9:40 చూపిస్తుందంట. ఒక క్లాక్లో టైం అనేది 9:40 చూపిస్తుంది. సో 9:40 చూపిస్తే మిర్రర్లో ఆ టైం ఏమవుతుంది అంటే 9:40 అంటే మనం రిప్రజెంట్ చేసుకుంటే ఏమవుతుంది? సో 9 o'clock అండ్ 40 అంటే సంథింగ్ ఇలా చూపిస్తుంది 8 దగ్గర. ఓకేనా. సో 9:40 అంటే ఇలా చూపిస్తుంది. 9:40 ఎలా చూపిస్తుంది అంటే సో ఎగ్జాక్ట్గా మిర్రర్లో ఎలా చూపిస్తుంది మనకి? ఆపోజిట్లో ఇలా చూపిస్తుంది. సో ఆపోజిట్లో అలా చూపిస్తుంది. కానీ ఇలా బేస్ చేసుకుని మనం చెప్పడం కొంచెం కష్టం, అంటే ఇమాజిన్ చేసుకోవడం కష్టం. ఎందుకంటే టైం ఇన్ బిట్వీన్ 2 numbers మధ్యలో ఉన్నప్పుడు ఎక్కడ ఉందన్నది ఎగ్జాక్ట్గా చెప్పలేము మనం. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి సో దీనికి ఎలా చేయొచ్చు అంటే 11 hours 60 minutes. 11 hours 60 minutes. 11 hours 60 minutes అంటే ఏంటి? 12 o'clock. ఓకేనా. కానీ 12 o'clock అని తీసుకోకుండా 11 hours 60 minutes అని ఎందుకు తీసుకున్నానంటే సో ఇక్కడ తీయడానికి సబ్ట్రాక్షన్ చేయడానికి మనకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో 11 hours 60 minutes అన్నా 12 o'clock అన్నా మనకు ఒకటే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మిర్రర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడం ఏం చేయాలంటే సో ఈ 11 hours 60 minutes నుండి గివెన్ టైం తీసేయండి. సో 9:40. సో దేర్ ఫోర్ ఏమవుతుంది? సో 60లోంచి 40 తీసేస్తే 20. సో దెన్ 11 నుంచి 9 తీస్తే మనకి 2. సో దేర్ ఫోర్ 2:20 అవుతుంది. సో దిస్ ఈజ్ ద మిర్రర్ టైం. సో మిర్రర్ టైం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఫైండ్ ద టైమ్ ఇన్ ద మిర్రర్ వెన్ ద క్లాక్ షోస్ 12:25. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి టైము 12:25 చూపిస్తుందంట. సో ఇది క్వశ్చన్ నెంబర్ 9. అండ్ క్వశ్చన్ నెంబర్ 10 ఏంటంటే సో టైం 12:25 చూపిస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మిర్రర్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో మిర్రర్ టైం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఇలా 12 ఆల్రెడీ ఇన్ కేసు 12 లోపల ఉందనుకోండి. సో 12 లోపల ఉంటే 11:60లోంచి తీసేస్తాం మనం. 11:60లోంచి తీస్తే మనకి ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 11:60 కంటే ఎక్కువ ఉంది. 12:25 అనేది 11:60 కంటే ఎక్కువ. సో దేర్ ఫోర్ 11:60లో నుంచి మనం 12:25ని సబ్ట్రాక్షన్ చేయలేం. కాబట్టి ఇలాంటి కేసులో ఏం చేస్తామంటే మనం సో 11:60 అంటే ఏంటి? 12 hours. సో 11:60 అంటే మనకి సో 12 hours. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇది 12 hours టైం తీసుకుని చేసాం. సో ఇలాంటి 12 దాటిన తర్వాత అడిగినప్పుడు ఏం చేయాలంటే 24 hours టైం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. సో 24 hours. సో 24 hours అంటే సో 24 hours ఎలా రాసుకోవచ్చు మనం? 23:60 కింద రాసుకోవచ్చా? సో 23:60 కింద రాసుకోవచ్చు మనం 24 hours. సో దేర్ ఫోర్ ఈ 23:60లోంచి గివెన్ టైం తీసేయండి. సో దేర్ ఫోర్ ఏమవుతుంది? 12:25. సో 60లోంచి 25 తీసేస్తే 35. సో దెన్ 23లోంచి 12 తీసేస్తే 11. సో దేర్ ఫోర్ 11:35 ఈజ్ మిర్రర్ టైం. సో 11:35 ఈజ్ మిర్రర్ టైం. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం ఏమీ లేదు. సో ఇక్కడ 2 టైప్స్లో మనం మిర్రర్ టైం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఇన్ కేస్ టైం మనకి క్వశ్చన్ అనేది గివెన్ క్వశ్చన్ అనేది 12 లోపల ఉందనుకోండి. సో 12 లోపల ఉంటే ఆ టైంని ఏం చేస్తామంటే 11:60లోంచి తీసేస్తాం. సో ఎంతైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ మనకి మిర్రర్ టైం అవుతుంది. ఇన్ కేసు మనకి గివెన్ క్వశ్చన్ అనేది 12 కంటే ఎక్కువ ఉందనుకోండి.
12 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏం తీసుకుంటాం మనం 24 అవర్స్ టైం తీసుకుంటాం. 24 అవర్స్ అంటే ఏమవుతుంది 2360 మినిట్స్ని 24 అవర్స్గా రాసుకోవచ్చు కాబట్టి సో 2360లోంచి గివెన్ టైం తీసేసాను. సో రిమైండర్ మనకి ఎంత ఆన్సర్ వస్తే అదే మనకి మిర్రర్ టైం అవుతుంది. ఓకేనా. సో ఇది మనకి సంబంధించిన మీడియం లెవెల్ క్వశ్చన్స్ అనమాట, క్లాక్స్ సంబంధించిన మీడియం లెవెల్ క్వశ్చన్స్. అలానే బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, మీడియం లెవెల్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా వీటిలో హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే టైం గెయిన్ టైం లాస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీలైతే అవి కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో యూస్ఫుల్ అయ్యే వీడియోసే కాబట్టి మీ ఫ్రెండ్స్ని చూడమని చెప్పండి. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.